యెషయా గ్రంథం 22వ అధ్యాయం. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు. అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా వీలు కాండ్ర చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై యుండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు. వాటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలగజేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌద్రులను సమకూర్చి అంబుల పొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసేన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌద్రులు గవిని యొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకొనుటకును, గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియు ప్రభువు నగు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రె పిల్లలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సాహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకని విసరివెయ్యునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివెయ్యును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివెయ్యును. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవా నగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను తోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధుల పిల్ల జల్ల అందరినీ అతని మీద వ్రేలాడించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు
సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును, దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.